అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారత రైల్వే చరిత్రలో ఒక సాంకేతిక మైలురాయి. బాంబే విక్టోరియా టెర్మినస్ ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుండి కుర్లా రైల్వే స్టేషన్ వరకు తొలి ఎలక్ట్రిక్ రైలు ప్రయాణం 1921వ సంవత్సరంలోని ఫిబ్రవరి 3వ తేదీ నాడు ప్రారంభమైంది. ఇది సెంట్రల్ రైల్వే పరిధిలో జరిగింది. ఆ కాలంలో ఆవిరి ఇంజన్లు ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ రైలు ప్రవేశం వేగం, సామర్థ్యం, శుభ్రమైన ప్రయాణానికి నాంది పలికింది. బాంబే వంటి వేగంగా పెరుగుతున్న నగరంలో ఉద్యోగాలు, విద్యార్థులు రోజువారీ ప్రయాణానికి ఈ రైలు పెద్ద ఉపశమనం ఇచ్చింది. వీటీ స్టేషన్ మహారాష్ట్ర గర్వంగా నిలిచింది. కుర్లా స్టేషన్ ఉపనగర ప్రాంతాలను నగరంతో కలిపింది. ఈ మార్గం భవిష్యత్తు ముంబై లోకల్ నెట్వర్క్కు పునాది అయింది. ఈ తొలి ఎలక్ట్రిక్ రైలు ప్రయాణం భారత రైల్వే ఆధునీకరణకు సంకేతం. ప్రయాణం మాత్రమే కాదు, అభివృద్ధి దిశగా ఒక దూకుడు. ఒక ప్రయాణం ఒక సాంకేతిక విప్లవం. లక్షలాది ప్రజల రోజువారీ జీవితాన్ని మార్చిన అడుగు. బాంబే నుండి కుర్లా వరకు తొలి ఎలక్ట్రిక్ రైలు భారత పురోగతికి ప్రతీక. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.